డే ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మొన్న తెలుగులో జైమిని ధారకారక గ్రహం గురించి ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు ఆత్మకారక గ్రహం గురించి నేను చెప్పబోతున్నాను. ఈ ఆత్మకారక గ్రహం చాలా ఇంపార్టెంట్ గ్రహము. ఈ ఆత్మకారక మహాదశ, ఈ ఆత్మకారక అంతర్దశ మీ లైఫ్ గోల్స్ ఫుల్ఫిల్ అయ్యే ఎనర్జీని ఇవి ఇస్తాయి ఈ దశలు యాక్టివేట్ అయినప్పుడు. అంటే ఇందులో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇద్దరు కూడా కలిసి కలవటం కానీ, లేకపోతే వాళ్ళు ఒకళ్ళ హౌస్లో ఒకళ్ళు ఉండటం కానీ, లేకపోతే ఒకళ్ళు చూసుకోవటం కానీ, మ్యూచువల్ ఆస్పెక్ట్లో కానీ, మ్యూచువల్ ఎక్స్చేంజ్లో కానీ, కంజంక్షన్లో కానీ వీళ్ళు ఉండాలన్నమాట. సో అసలు ఈ ఆత్మకారకుడు అంటే ఏంటి? జాతక చక్రంలో హయ్యెస్ట్ డిగ్రీలో ఉన్న గ్రహం. మనకి జాతక చక్రంలో 9 గ్రహాలు ఈ 12 రాసుల్లో ఎక్కడొక్కడ ఉంటాయి. ఏ రాశిలో ఉన్న గ్రహం అయినా సరే ఏదో ఒక డిగ్రీలో ఉండాలి. అదే హయ్యెస్ట్ డిగ్రీలో, హయ్యెస్ట్ బిందువులో ఉన్న గ్రహం ఆత్మకారక గ్రహం అన్నమాట. అంటే జైమిని ఏ విధంగా పరిగణించాడంటే, ఒక గ్రహము ఏదన్నా రాశిలో హయ్యెస్ట్ బిందువులో, అన్ని గ్రహాల కన్నా హయ్యెస్ట్ బిందువులో కనుక ఉంది అంటే అది అత్యంత శక్తివంతమైన గ్రహము, అత్యంత వృద్ధ గ్రహము, మెచ్యూర్ గ్రహము. కాబట్టి అది కొన్ని ఫలితాలని శాసిస్తుంది. తన దశల్లో కానీ, తన అంతర్దశల్లో కానీ, తను ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాధిపతి దశలో కానీ విశేషమైన ఫలితాలని, బలమైన ఫలితాలని జాతకుడు చూస్తాడు అని చెప్పి జైమిని యొక్క సిద్ధాంతం అన్నమాట. ఈ జైమిని సిద్ధాంతం ఎక్కువ నార్త్ ఇండియాలోను, ఈస్ట్ ఇండియాలోను బాగా పరిగణలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. కాకపోతే ఈ జైమిని సిద్ధాంతంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఒక జాతక చక్రాన్ని క్రోడీకరించి కొన్ని విషయాలు, మర్మాలు మనం తెలుసుకోవాలంటే జైమిని సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆత్మకారక గ్రహం అంటే ఏంటి? మనందరికీ తెలుసు. ఆత్మకారకుడు ఎవరు? సూర్యుడు. ఈజ్ అ కారక ఫర్ సోల్. ఎందుకని సూర్యుడు ఆత్మకారకుడు అయ్యాడు? మనకి పురాణాలలో కానీ, ఇతిహాసాల్లో కానీ, వేదాల్లో కానీ, రామాయణ మహాభారతాల్లో కానీ సూర్యుడు ఒక దైవాంశ పురుషుడు. గాయత్రి దేవి యొక్క ఆయన తేజస్సు ఈ సృష్టికి ఒక చక్షువు లాంటి వాడు ఆయన అని అనేక విధాలుగా సూర్యుడి గురించి మనం చెప్పుకున్నాము. ఈ సూర్యుడు ఆత్మకారకుడు ఎందుకు అయ్యాడు? సూర్యుడు పితృకారకుడు కూడా, వంశానికి కారకుడు. అంటే ఒక ఆత్మ మళ్ళీ ఇంకొక ఆత్మలోకి, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తే అది జన్మ అవుతుంది. ఒక వంశంలో ఒక ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు, మనవడు, ముని మనవడు వీళ్ళంతా ఉద్భవిస్తున్నారంటే ఏంటి? వాళ్ళు జన్మల్లోనూ ఈ యొక్క ఆత్మ సంచారం చేస్తున్నారు. ఈ సూర్యుడు ఈ సూర్యుడే ఆత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆత్మ అనమాట. అందుకని ఆయన ఆత్మకారకుడు అయ్యాడు. మరి ఈ జైమిని చెప్పిన ఈ ఆత్మకారకుడు ఎవరు? జైమిని కొన్ని చర ఆత్మకారకుల గురించి చెప్పాడు అనమాట. అందరికీ ఆత్మకారకుడు సూర్యుడు అయితే మనిషికి వైవిధ్యం ఉండదు, ప్రత్యేకత ఉండదు, విశేషం ఉండదు. అందరి జీవితం కూడా ఒకే విధంగా ముగుస్తుంది. అందరి జీవితం కూడా ఒకే విధంగా మొదలవుతుంది. కాబట్టి ఒక జాతక చక్రంలో దానికి సంబంధించిన ఆ జాతకానికి అక్కడ ఆత్మకారకుడు ఎవరు? ఆ జన్మకి సూర్యుడు సహజమైన ఆత్మకారకుడు అయినప్పటికీ కూడా ఒక మనిషికి తన వ్యక్తిగత జాతక చక్రంలో అక్కడ ఆత్మకారకుడు ఎవరు ఈ 9 గ్రహాల్లో అనేది జైమిని నిర్ణయం చేశాడు. ఏ విధంగా నిర్ణయం చేశాడంటే, అత్యధిక భాగాల్లో, అత్యధిక డిగ్రీల్లో ఉన్న గ్రహాన్ని ఆయన ఆత్మకారక గ్రహంగా తీసుకున్నాడు. ఈ ఆత్మకారక గ్రహం ఏం చేస్తుంది? సార్ మీరు ఏదో సోల్ గురించి మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు అంత స్థాయి అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మీ ఆత్మ ఏం మాట్లాడుతుందో మీరు వినండి. ఫస్ట్ మీ ఆత్మ బాధపడుతుందా, దుఃఖపడుతుందా? యా
న్యూట్రల్గా ఉందా, లేకపోతే ఆనందంగా ఉందా? ఆనంద బాష్పాలు వస్తున్నాయి మీకు. ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మ యొక్క రీసౌండ్ ఏంటి చెప్పండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోగానే మీ బాధ్యతలు, మీ బరువులు, మీ బాధలు ఫస్ట్ మీకు గుర్తొస్తాయి. దాని వెనకాల ఒక లక్ష్యం ఉంటుంది. నేను ఇది చేయాలి, ఇది సంపాదించాలి, దీన్ని సాధించాలి అని మీ ఆత్మ మీకు చెప్తూ ఉంటుంది. ఆ ఎకో మీరు వింటారు. 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా అదేం చెప్తుందో వింటుంది. ఆ మాట్లాడేదే ఈ ఆత్మకారక గ్రహం. 4 సంవత్సరాల క్రితం నేను మీలాగానే ఈ ఆత్మ పరిశోధన చేద్దామని, నా ఆత్మ ఏం చెప్తోంది అని చెప్పి నేను కళ్ళు మూసుకొని ప్రయత్నించేవాడిని. నా ఆత్మ నాకు కొన్ని విషయాలు చెప్పింది. ఓకే, నేను హయ్యర్ ఆధ్యాత్మిక లైఫ్ని పర్సూ చేసే ముందు నేను కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏంటని చెప్తోంది నాకు. నేను కెరీర్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి, నా పోర్ట్ఫోలియోని మళ్ళీ బిల్డ్ చేయాలి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయాలి, అందరితో షేర్ చేయాలి, దానివల్ల పీపుల్ బెనిఫిట్ అవ్వాలి, అలాగే నేను కూడా బెనిఫిట్ అవ్వాలి. ఈ ఆత్మ నాకు చెప్తూ ఉండేది. ఎందుకు నాకు ఆత్మ ఇదంతా చెప్పింది అంటే, నా ఆత్మకారకుడు బుధుడు. బుధుడు ఎవరు? ఈజ్ ఎ ట్రేడ్స్ మ్యాన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ బుధుడు జ్యోతిష్యానికి కారకుడు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్లో ఈరోజు ఛానల్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారంటే అది బుధుడి యొక్క ప్రభావమే. వాళ్ళ జాతకంలో ఆత్మకారకుడు బుధుడన్న అయి ఉండాలి, బుధుడికి సంబంధం అన్న అయి ఉండాలి, లేకపోతే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ జరగదు. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఒక బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా తన యొక్క జ్ఞానంతో నలుగురికి మేలు చేసే ఆ సంపత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా బుధుడు ఆత్మకారకుడు అయి ఉంటాడు, లేకపోతే ఆత్మకారకుడికి బుధుడు సంబంధం అన్న ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బుధుడు స్టాక్స్, ట్రేడింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి కారకుడు. ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మాసెస్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ఒక లెర్నింగ్ని, ఒక టీచింగ్ని ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న గ్రహం బుధుడు. అందుకని నాకు బుధుడు ఆ 4 విషయాలు చెప్పాడు. ఏ 4 విషయాలు చెప్పాడు? నా జీవిత లక్ష్యాలను నేను తొందరగా నెరవేర్చాలి, నేను ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి స్టాక్ మార్కెట్లో, బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో దట్ విల్ లాస్ట్ ఫర్ లైఫ్. అంటే నా లైఫ్లో నా అవసరాలన్నీ చూసుకోవాలి ఆ పోర్ట్ఫోలియో. అలాగే నా కెరీర్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి, నేను లెర్నింగ్ చేయాలి. అలాగే జ్యోతిషి ఛానల్ నేను పెట్టాలి, ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి నేను రీచ్ అవ్వాలి. ఈ ఆత్మ నేను కొన్ని సంవత్సరాలుగా నేను వింటుంటే నా ఆత్మ ఏం చెప్తుందో నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది నాకు ఆత్మకారక దశ రావాలని. నాకు ఆత్మకారక దశ వచ్చింది 2020 నుంచి 2023 లోపల. ఈ ఆత్మకారక దశలో నేను మీకు ఏవైతే చెప్తున్నానో ఈ నాలుగు కూడా నేను 75% చేసేసాను. అలాగే ఈ ఆత్మకారకుడు ఏ భావానికి అధిపతి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం చేసే కర్మలు ఆ గోలుని మనం రీచ్ అయ్యే విధంగా ఆ కర్మల్ని అది చూపిస్తుంది అనమాట. ఆత్మకారకుడు 27 అంటే వీళ్ళకంతా కూడా వీళ్ళ కోపం, వీళ్ళ ఈగో, అధికారము, పొలిటికల్ డిప్లొమాటిక్ నేచర్, గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ అధికారులతో, రాజకీయ అధికారులతో, పవర్లో ఉన్న వాళ్ళతో, సెలబ్రిటీస్తో వ్యవహారం అవ్వాలని కోరిక. ఈ ఏరియాలో నేమ్ ఫేమ్ సంపాదించాలని, తానే గొప్పని. చంద్రుడు ఆత్మకారకుడైతే వీళ్ళు మనస్సు యొక్క అధీనంలో ఉంటారు. ఈ మనస్సు ఏం చెప్తుందో వీళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళు తొందరగా ఎవరి మాట వినరు. ఎందుకంటే ఈ కార్మిక్ ఎనర్జీ చంద్రుల్లో మనసులో కలిసిపోయి ఉందన్నమాట. సో వీళ్ళ మనసుని ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోవాలి. చంద్రుడు ఆత్మకారకుడుగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఫుడ్ ఇండస్ట్రీ, వెహికల్స్, మెడిసిన్, క్యూరింగ్, హీలింగ్, నర్చరింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ ఏరియాలో వీళ్ళు
అభివృద్ధిని సాధిస్తారు. అదే కుజుడు ఆత్మకారకుడైతే వీళ్ళు ఎవరితో డీల్ చేసిన ముందు గొడవ స్టార్ట్ అవుతుంది, వాగ్వివాదాలు స్టార్ట్ అవుతాయి. అలాగే వీళ్ళు లక్ష్యాన్ని నిర్దేశించి వీళ్ళ లైఫ్ ఉంటుంది. గోల్ ఓరియంటెడ్ పీపుల్ వీళ్ళు తొందరగా ఎవరి మాట వినరు, కర్మిస్టులు అనమాట. అలాగే మెడిసిన్లో ఉండేవాళ్ళు, సర్జన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్లో రాణించేవాళ్ళు, న్యాయవాదులు, మైనింగ్లో ఉన్నవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో భూములు క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రముఖంగా కుజుడు ఆత్మకారకుడు అయి ఉంటారన్నమాట. అలాగే రాహు ఆత్మకారకుడు అయినప్పుడు ఆ సోలు ఒక కోరికలు పుట్టారన్నమాట. ఎటువంటి కోరికలు అంటే అవి తీరని కోరికలు అనమాట. అలాగే వీళ్ళు టెక్నాలజీ, రీసెర్చ్, హీలింగ్, ఏరోస్పేస్, ఐటీ, మంత్రతంత్ర ఉపాసనలో ఉండేవాళ్ళు, ఫారిన్ సంబంధించిన విషయాలు డీల్ చేసేవాళ్ళు, ఫారిన్లో ఉండేవాళ్ళు, ఫారిన్ వ్యాపారాన్ని కలిగి ఉన్నవాళ్ళు, ఫారిన్ ఎంఎన్సీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు. అలాగే గురువు ఆత్మకారకుడైనప్పుడు, ఈ గురువు అనేది ఆత్మకారకుడైనప్పుడు ఈ ఆత్మ గురువు అవుతుందన్నమాట. వాళ్ళ ఆత్మని వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు అర్థం చేసుకుంటే వీళ్ళకి ఒక సెల్ఫ్ గైడెన్స్ ఉంటుందన్నమాట. అదే వీళ్ళని చెప్తూ ఉంటుంది, దిశని నిర్దేశం చేస్తుందన్నమాట, మార్గాన్ని కూడా. జనరల్గా బుధుడు ఆత్మకారకుడుగా ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద గురువులు, ఉపాసకులు, పీఠాధిపతులు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో టీచ్ చేసేవాళ్ళు, పూజారులు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీస్లో చక్రం తిప్పేవాళ్ళు. అలాగే శని ఆత్మకారకుడు అయినప్పుడు వీళ్ళ సోలు చాలా కష్టాలని, ఇబ్బందుల్ని చూస్తుందన్నమాట. వీళ్ళు బాగా కష్టించి పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళకి ఫ్రూట్స్ అంత తొందరగా, ఫలితాలు అంత తొందరగా అందవన్నమాట. అదృష్టం కన్నా వీళ్ళకి ప్రయత్న బలం అనేది ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెయిన్ బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళ లైఫ్ అంతా కూడా ఎక్కువ లెర్నింగ్స్ అనమాట. వీళ్ళు డిస్కవరేట్ అవుతూ ఉంటారు తరచూ ఇతరుల చేత. సమాజంలో ఈక్వల్గా పరిగణింపబడరు వీళ్ళు. అలాగే వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటారు, ఆ స్వేచ్ఛ వీళ్ళకు ఉండదు. ఎవరో ఏదో వీళ్ళు బంధించినట్టు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ బంధాలను తెంచుకుని బయటికి రావాలనే ప్రయత్నంలో ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు, మెటీరియల్ని, మాస్ని మేనేజ్ చేసేవాళ్ళు, లో క్లాస్ జాబ్స్ చేసేవాళ్ళు, బాగా కాన్సన్ట్రేషన్తో యంత్రతంత్ర మంత్రాలను ఉపాసించేవాళ్ళు, ఇనుము, హెవీ వెహికల్స్, హెవీ ఇంజన్స్ని డీల్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా శని ఆత్మకారక పరిగణలోకి వస్తారన్నమాట వీళ్ళు. అలాగే బుధుడు ఆత్మకారకుడైనప్పుడు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంటు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో మంచి పొజిషన్, గ్రేట్ కమ్యూనికేటర్స్ వీళ్ళు, గొప్ప టీచర్స్, మీడియేటర్స్, బ్రోకర్స్, రాయబారులు, అంబాసిడర్స్, లిటిగెంట్స్ని రిజాల్వ్ చేసేవాళ్ళు, వైద్యంలో నిపుణత ఉన్నవాళ్ళు, అలాగే ప్రోగ్రామింగ్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, అందులో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఆ కేటగిరీకి సంబంధించిన వాటిలో వీళ్ళు ఉంటారనమాట. అలాగే శుక్రుడు ఆత్మకారకుడైనప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ లైఫ్ అంతా కూడా రిలేషన్షిప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీళ్ళకంతా కంఫర్ట్స్, లగ్జరీ, బ్యూటీ అన్నీ కావాలి. వీళ్ళ లైఫ్లో ఇవి అందితే కానీ వీళ్ళు ముందుకెళ్ళలేరు. ఫస్ట్ వీళ్ళు ఈ కోరికలు తీర్చుకోవాలి. వాహన పరిశ్రమలు, గార్మెంట్స్ ఇండస్ట్రీ, టెక్స్టైల్స్, ఎనీ కాంట్రాక్చువల్ జాబ్స్, బిజినెసెస్, జ్యువెల్స్ సంబంధించిన వ్యాపారం, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్,
ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్యూటీ. ఇదంతా కూడా శుక్రుడి యొక్క ఆత్మకారక గ్రహాన్ని పరిగణలోకి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నా ఎనాలిసిస్ ఆత్మకారక గ్రహం గురించి. సో మీకు ఈ ఆత్మకారక గ్రహం అమాత్యకారక గ్రహానికి మధ్య మిత్రత్వం ఉంటే ఖచ్చితంగా ఈ ఆత్మకారక దశ మంచి ఫలితాలు ఇస్తుంది. ఆత్మకారక గ్రహం అమాత్యకారక గ్రహం రెండు కలిసి ఉన్నాయి అంటే ఆత్మకారక గ్రహం మీ గోల్ని నిర్దేశిస్తే అమాత్యకారక గ్రహం ఆ గోల్ని చేరవేస్తుంది. మీరు ఆ గోల్ని చేరే విధంగా మీకు సహాయం చేస్తుంది అమాత్యకారక గ్రహం. సో ఫ్రెండ్స్, మీరు మీ చార్ట్లో చూడండి మీ ఆత్మకారక దశ ఎట్లా ఉందో, మీ ఒపీనియన్ను, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మీ ఆత్మకారక దశలో మీరు ఏమేమి సాధించారు, మీ లైఫ్ గోల్ని కానీ లక్ష్యాలను కానీ కొంత కంప్లీట్ చేశారా, లేకపోతే వెనకబడ్డారా, ఆత్మకారకుడు అమాత్యకారకుడు కలిసి ఉన్నారా, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇవన్నీ కూడా పంచుకోండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.